హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న ప్లేస్ కేరళలోని కొల్లంకోడ్ అనే గ్రామం. ఈ గ్రామం కేరళలోనే కాదు, భారతదేశంలోనే 10 అందమైన సుందర గ్రామాల్లో ఒక గ్రామం. ఈ గ్రామం కోయంబత్తూరు నుంచి 70 కిలోమీటర్లు, పాలక్కాడ్ నుంచి 30 కిలోమీటర్లు. ఇప్పుడు నేను ఉన్నది వచ్చేసి తామరపాడ్. ఇక్కడికి రావాలి అంటే కొల్లంకోడ్ వచ్చి సీతార్గుండ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ పచ్చటి పొలాలు మరియు కొండల మీద నుండి జలజల జారుతున్న జలపాతాలు మన కళ్ళను కట్టివేస్తాయి. ప్రత్యేకముగా వరి పంటలు వేసే సమయంలో వస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి కాస్తంత లోనకు వచ్చాక ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 30 రూపాయలు. ఎంట్రీ టికెట్ తీసుకొని లోనకు వెళ్ళి ఎలా ఉందో సరదాగా అలా ఆస్వాదించి వద్దాం. చూడండి, ఇది వ్యూ. ఒక మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయటానికి కానీ, అదే ఒక మంచి గ్రామీణ వాతావరణంలో ఏదైనా మంచి సినిమా తీయటానికి ఇది మంచి ప్లేస్ అంటే అతిశయోక్తి లేదు. చూడండి, చుట్టుపక్కల చిన్న చిన్న గుడిసెలు, మధ్యలో ఒక అందమైన ఏనుగు బొమ్మ, ఇక్కడ చూడవలసిన ప్లేస్లో దీన్ని నెల్పాడం అని అంటారు. పాత రోజుల్లో కోసిన ధాన్యాలన్నీ ఇక్కడ చుట్టుపక్కల ఎండబెట్టి ముందుగా కనిపిస్తున్న ఇళ్లల్లో స్టోర్ చేసేవాళ్ళు. ఆ తదుపరి మన ప్రయాణం సీతార్గుండ్ వాటర్ ఫాల్స్లోకి. చూస్తున్నారు కదా, ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి జలజలా పారుతున్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఆస్వాదిద్దాం. అక్కడికి వెళ్ళే దారిలో మామిడి తోటలు, అందమైన నెమళ్ళు,
అలాగా ఆహ్లాదంగా పలకరిస్తుంటాయి. ఈ ప్లేస్కి సీతార్గుండు అని పేరు ఎందుకు వచ్చిందంటే, సాక్షాత్తు ఆ రోజుల్లో మన సీతమ్మదేవి ఇక్కడ స్నానం చేశారని ఇక్కడ లోకల్గా అందరూ చెప్తూ ఉంటారు. కేరళ స్టైల్లో తెచ్చుకున్న ఫుడ్ తిని కాస్తంత ఆకలి తీర్చుకున్నాను. ఇదిగో చూడండి, కొబ్బరి, ఆవిరి మీద వండిన కూర. ఇప్పుడు మనం ఉన్న చోటు వచ్చేసరికి కరుతుసామి ఆలయం లేక ప్రకృతి క్షేత్రం అని కూడా అంటారు. మీరే చూడండి ఇక్కడ ఎంత పెద్ద మహావృక్షం ఉందో. ఈ ఏరియా అంతా చాలా చల్లగా పక్షుల కిలకిల రాగాలతో చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడే మీరే చూస్తున్నారు కదా, ఆ మహావృక్షానికి ఇల్లు లేని వారు ఇల్లు, సంతానం లేని వారు జంపాల, పెళ్లి కాని వారి పసుపు కొమ్ము కట్టి వారి వారి కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడ వారి నమ్మకం. ఇంతలోకి మనం పెరింగోటచలం అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఆ రోజుల్లో 17 ఎకరాల భూమి ధాన్యాన్ని ఇక్కడ ఆరపెట్టేవారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం కొల్లంకోడులోని కొడిలేరం అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఎంట్రీ వచ్చేసరికి 20 రూపాయలు. ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు న్యాచురల్గా తయారు చేసినటువంటి బుట్టలు మరియు చిన్న చిన్న చేపలు, గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్ముతున్నారు. ఆ పంట పొలాల్లో పండించిన బియ్యం కూడా ఇక్కడ అమ్మటం జరుగుతుంది. వీటిని పాలకాడ్ మట్టరి అని అంటారు. నేను ఇప్పుడు ఎక్కి తొక్కుతున్నది వచ్చేసరికి ఆ రోజుల్లో ఒక పొలం నుంచి ఇంకొక పొలం నీళ్ళకి వెళ్ళటానికి ఉపయోగించే సాధనం. ఇక్కడి నుంచే ముదలమడ అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ సరిలేరు నీకెవరు అనే మూవీ షూటింగ్ కూడా ఇక్కడే చేయడం జరిగింది. మన క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, అది ఈ రైల్వే స్టేషన్లోనే షూట్ చేశారు. ఈ ముదలమడ రైల్వే స్టేషన్ పాలక్కాడ్ డివిజన్లో ఉంటుంది. ఎటు చూసినా చుట్టుపక్కన చెట్లు, చల్లగా ఇక్కడే క్లైమాక్స్ సీన్ షూట్ చేసింది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.